హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవుని మనం స్తుతిద్దామా ఈ ఉదయకాల సమయమున. హల్లెలూయా, హల్లెలూయా. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిమిషం ఆగకుండా స్తుతులు చెల్లిద్దాం అందరం కూడా. కమాన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 నాయన తండ్రి, వందనాలు గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుని దీవెనలు మీ మీద మెండుగా ఉండును గాక. ఆమేన్. శుక్రవారపు ఉదయకాల ఆరాధనలో మరి దేవుడు యెబ్బేజు జీవితం నుంచి మరి నూతన రీతిగా మాట్లాడి ఉన్నారు. నేనైతే ఆశీర్వదించబడి ఉన్నాను. మిస్ అయిన వారు మిస్ అయ్యారు, కానీ వచ్చిన వారు వచ్చారు, వారు కూడా ఆశీర్వదించబడి ఉన్నారు. ఆమేన్, ఆమేన్. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయము వాక్యంలోనికి మనం వెళ్ళే ముందు ఒక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితం పట్ల, దేని పట్ల? ఎవరి జీవితం పట్ల? ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితం పట్ల దేవునికి ఉద్దేశములు ఉన్నవి. హీ హ్యాస్ ప్లాన్స్ ఫర్ యూ, హీ హ్యాస్ ప్రీడిస్టైన్డ్ యూ. నీ కొరకు దేవుడు ప్రణాళికలు వేసి పెట్టున్నాడు. దేవుడు, వినండి, మిమ్మల్ని ముందుగానే సక్సెస్లో నిలబెట్టడానికి, సఫలతలో నిలబెట్టడానికి, ఓడిపోయే వారిగా కాకుండా జయించే వారిగా ఉండడానికి దేవుడు మీ కొరకు మీ ముందున్న జీవితాన్ని సిద్ధపరిచున్నాడు. ఆమేన్. 29:11 ఏముంటుంది? ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ సేస్ ద లార్డ్. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశంలో నేను ఎరుగుదును, అవి రాబోవు కాలమందు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. చాలామంది ఓడిపోయినప్పుడు, అనుకున్నవి జరగనప్పుడు, అది జీవితంలో అయినా, ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, పిల్లల జీవితంలో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా, వెన్ యూ డిజైర్ సంథింగ్ బట్ ఇట్ డజంట్ హ్యాపెన్, చాలాసార్లు ఏమనుకుంటామంటే ఇంకా అదే అంతము అనుకుంటాం, ఇంకా నేను గెలవలేను అనుకుంటాం, ఇంకా నేను సక్సెస్లోనికి వెళ్ళలేను అని అనుకుంటా ఉంటారు. కానీ ఈ దినాన్న దేవుడు చెప్తున్నది ఏంటంటే, దేవుడు నీ సఫలతని ముందుగానే చూసి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. రైట్. మనము ఈరోజు ఈ దినం మనం చూడగలుగుతున్నాము, మరుసటి క్షణం ఇంకొక క్షణంలో మనం చూస్తాము. కానీ నిన్ను సృష్టించిన దేవుడు నీ భవిష్యత్ అంతా కూడా చూసి ఉన్నాడు. హల్లెలూయా. అది ఏమంటున్నాడంటే, ఆ రాబోవు కాలం అంతయు, వినండి వాక్యంలో ఏముంది? 29:11 ఇర్మియా తీయండి. అవి రాబోవు కాలమందు, అవి రాబోవు కాలమందు నుంచి చదవండి, మొత్తం కాదు. అవి రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా, మీకు నిరీక్షణ కలుగునట్లుగా, అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. చూడండి, రాబోవు కాలము, నీ జీవితంలో నీకు రాబోవు కాలం ఎలాగుంది అని దేవుడు చెప్తున్నాడు. చదవండి, అక్కడ ఏముంది? అవి రాబోవు కాలమందు నిరీక్షణ కలుగునట్లు, అవి అందరూ చదవాలి. అవి ఎలాంటివంట? సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. ఎలాంటివంట? అవి సమాధానకరమైనవే కానీ హానికరమైన. నీ దేవుడు నీకు మేలు చేయు దేవుడు. ఐ మీన్ యువర్ గాడ్ ఇస్ అ గుడ్ గాడ్. ఒకవేళ రాబో కాలమందు అవి సమాధానం కలిగించకపోతే, అవి హానికరంగా మారితే, దేవుడు ఏమన్నాడంటే, నా మాట అది తీసివేసినట్టు కదా. దేవుడు అబద్ధం ఆడాడు, దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. రైట్. ఈ దినము నిర్గమకాండం 3వ అధ్యాయంలో మొదటి నుంచి 11వ వచనాలు, మోషే జీవితంని ఒకసారి మనం పరిశీలిద్దాం. చదవండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను.
దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, ఎబుసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేళ్ల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెననెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరనెను. ఆమేన్. అందరం చెబుతాం ఆమేన్. మోషే పుట్టుక చాలా ప్రత్యేకమైంది. ఇజ్రాయెల్ సంఖ్య ఐగుప్తులో పెరుగుతూ ఉన్నప్పుడు ఎంతమందికి తెలుసు మోషే కదా? తెలియని వారికి వినండి. ఇజ్రాయేలు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. హెబ్రీ స్త్రీలు పిల్లల్ని కంటా ఉన్నారనమాట. కంటా ఉంటే ఫరోకి వారి రాజ్యానికి భయం వేసింది. వేసి ఏం చేశారంటే పుట్టిన ప్రతి శిశువుని చంపేయాలని ఫరో ఆజ్ఞించాడు. ఆ సమయంలో వారిలో ఒక భార్యాభర్తకి ఒక సుందరమైన కుమారుడు పుట్టాడు అని వాక్యం రాసి ఉంటుంది. నిర్గమకాండం 1-2 మొదటి వచనాలలో. రైట్. ఆ పుట్టిన ఆ ప్రతికూలమైన స్థితిలో తెలుసు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మోషే తల్లి ఏం చేసిందంటే తనను ఒక జమ్ము పెట్టెలో పెట్టి మోషేని ఆ బాలుడిని పెట్టేసి నైలు నదిలో వదిలేసింది. దేవుని ప్రణాళిక ఏంటంటే ఫరో కుమార్తె ఈ సుందరుడైన బాలుడిని తీసుకువెళ్ళి ప్యాలెస్లో, అంతఃపురంలో తన నివాసంలో ఉంచుకొని మరి అబ్బాయిని పెంచుటకు ఒక స్త్రీ కావాల్సి ఉండగా మరి మోషే యొక్క తల్లినే తీసుకొని వస్తారు. మోషే జీవితంలో 3 ఘట్టాలు చాలా ప్రాముఖ్యమైనవి. మొదటి 40 సంవత్సరాలేమో హెబ్రీయుడైన ఈ మోషే ఐగుప్తీయుడిగా అంతఃపురంలో పెరుగుతాడు. తర్వాత 40 సంవత్సరాలేమో ఐగుప్తు నుంచి పారిపోయి మిద్యాను దేశంకి వెళ్ళి అక్కడ స్థిరపరచబడతాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం తీయండి. ఆ 7వ అధ్యాయంలో అపోస్తులుడైన స్టెఫెనుని వారు చంపుతున్నప్పుడు ఆయన ముఖము దేవదూత వలె ప్రకాశించెను అని 6వ అధ్యాయం ఆఖరి వచనం 15 వచనంలో చెప్పి 7వ అధ్యాయం ప్రారంభం నుంచి మరి స్టెఫెను మాట్లాడడము ప్రారంభిస్తూ ఉంటాడు. అబ్రహాము నుంచి మొదలుకొని మాట్లాడుతూ ఇస్సాకు నుంచి మొదలుకొని తర్వాత యాకోబు నుంచి మొదలుకొని 7వ అధ్యాయం 20వ వచనంకి వచ్చేసరికి స్టెఫెను అంటున్న మాటలు చదవండి. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని తన కుమారునిగా పెంచుకునెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను, తర్వాత ఏముంది చూడండి అక్కడ, సకల విద్యలను అభ్యసించి తర్వాత మాటల యందును. దేని యందు చెప్పండి? మీకేం డౌట్ రాలేదా? నిర్గమకాండంలో మనము మోషే చరిత్ర చూసినట్లయితే ఈ 3వ అధ్యాయం 4వ అధ్యాయాల్లో మోషేని దేవుడు అంటే ఏమంటాడు తెలుసా? ఆయన నేను. కానీ అపోస్తుల కార్యాలయంలో స్టెఫెన్ ఏమంటున్నాడు? విద్యలను అంటే ఏం లేదు, మోషే సాకులు చెప్తున్నాడు అంతే.
రైట్, చదవండి తర్వాత. మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. మోషే అనుకున్నాడు, ఐగుప్తుడిని చంపితే మరి నేను హెబ్రీల పక్షమున, నా ప్రజల పక్షమున నేనున్నాను, వారిని విడిపించడానికి వచ్చాను అని ప్రజలు గ్రహిస్తారు అనుకున్నాడు. కానీ 25వ వచనంలో అతడు తలంచెను గాని వారు గ్రహింపనైరి. 26. మరునాడు ఇద్దరు పాట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకునిచున్నారని చెప్పి వారిని సమాధానపరచ చూచెను. ఆయనను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్నును చంపదలిచి ఉన్నావా అని అతనిని త్రోసివేశాడు. 29. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. మిద్యాను దేశం వెళ్ళిపోయి చూడండి, అక్కడ ఎంతమంది కుమారులను కన్నాడంట? 2 కుమారుల్ని కన్నాడంటే ఇంకా ఓకే. నేను అనుకున్నాను ఈ ప్రజలను విడిపించడానికి దేవుడు నన్ను ఐగుప్తు రాజు కింద ఆయన స్థానంలో, ఆయన నివాసంలో ఉంచాడని. కానీ 25వ వచనంలో అంటుంది కదా, కానీ వారు గ్రహింపలేదు. కాబట్టి నేనేం చేస్తానంటే మిద్యానికి పారిపోతాను. మిద్యానికి పారిపోయి పరదేశినై ఉన్నా కూడా అక్కడ స్థిరపరచబడిపోతాను. ఐ విల్ స్టార్ట్ లివింగ్ దేర్. అక్కడ జీవించడం నేను ప్రారంభిస్తాను. వినండి జాగ్రత్తగా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు చాలాసార్లు ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి, జీవితంలో ఉన్న సమస్య గురించి, దేవుడిని పిలుపు గురించి, రైట్? ఈ ప్రయత్నాల్లో ఎప్పుడైతే నువ్వు సఫలత చూడలేదో, ఎప్పుడైతే సక్సెస్ అవ్వలేదో, ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయావో, మేబీ ఇన్ యువర్ ఎగ్జామ్స్, మేబీ ఇన్ యువర్ లైఫ్, నువ్వు అనుకొని ఉండొచ్చు, ఓకే ఇదే నా జీవితం అని. మోషే ఆ దినం అనుకున్నది అంతే. వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళు గ్రహింపలేదు. ఓకే, నేను ఒకటి అనుకున్నాను, కానీ ఇక్కడ ఇంకోటి జరుగుతుంది కాబట్టి నేను వదిలేసి నేను మిద్యాను దేశం నేను వెళ్ళిపోతాను. రైట్? 40 సంవత్సరాలు ఉన్నాడంట అక్కడ. తర్వాత వచనం చదువు 30వ వచనంలో. 40 ఏండ్లైన పిమ్మట, ఎన్ని ఏళ్ళైన పిమ్మట? 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను. చాలమ్మా, చాలు. మొదటి 40 సంవత్సరాలు మోషే ఫరో దగ్గర ఉన్నాడు. రెండవ 40 సంవత్సరాలు ఇప్పుడు మనం చదివినట్లు మిద్యాను దేశంలో అక్కడ అతను స్థిరపరిచిపోయాడు. ఏమంటారు దాన్ని? స్థిరపడ్డాడు. చెప్పండి అన్నమాట. ఏం పడ్డాడు? స్థిరపడ్డాడు. రైట్? హీ స్టార్టెడ్ లివింగ్ దేర్. ఇంకా నా జీవితం ఇంతే. ఓకే, దేవుడు నన్ను జమ్మపెట్టులో పెట్టాడు, నైల్ నదిలో వేశాడు, ఫరో, ఇవన్నీ గతకాలం అంతా చూస్తూ ఉంటే నేను అనుకున్నాను దేవుడికి నా పట్ల గొప్ప ప్రణాళిక ఉందనుకున్నాను. కానీ నా జీవితం ఈ దినం చూస్తే మిద్యాను అరణ్యంలో స్థిరపడాల్సిన పరిస్థితిలో ఉంది. మీ జీవితం యొక్క స్థితి మీకు తెలుసు, నాకు తెలీదు. యు నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఎన్నో ఆశలు. ఇందాక ప్రార్థన చేస్తూ సహోదరి శాలిని అనింది ఏంటంటే, ఆశపడి వచ్చిన వారి ప్రతి ఆశ నెరవేర్చబడును గాక అనింది. ఆమె చెప్దామా గట్టిగా? రైట్? మీ ఆశ ఏంటో నాకు తెలీదు, కానీ ఒక్కోసారి ఆశ ఇంకా జరగదనే స్థితిలో నువ్వు ఉన్నావేమో. దేవుడు ఈ దినం నీతోనే మాట్లాడుతున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంకా ఓకే దిస్ ఈస్ ద లైఫ్ ఐ హ్యావ్, ఇంకా సెటిల్ అయిపోవాలి, ఇంకా ఇదే అనుకుంటున్నానేమో. కానీ దేవుడు ఈ దినం నీతో చెప్పమంటుంది ఏంటంటే, ఇర్మియా 29లో 11 అవి రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు. ఆమె చెప్దామా? రైట్? దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు భవిష్యత్తులో నీకు మంచి చేయబోతున్నాడమ్మా. ఆమేన్, హల్లెలూయా. నా భవిష్యత్తు, కమాన్, నా భవిష్యత్తు నా దేవుని చేతిలో ఉంది. రైట్? మన చేతిలో ఉంటే 25వ వచనం అపొస్తలుల కార్యాలు 7:25లో చూసినట్లు మన ప్రయత్నం మనం చేస్తాం, మనము ఓడిపోతాం.
మోషే అనుకున్నాడు తన బలముతో ఐగుప్తీల నుంచి వీరిని విడిపించాలని. కానీ వాక్యం అక్కడ ఏం చెప్తుందంటే ఆ ప్రయత్నంను వారు గ్రహింపలేదు. దేవుడు మీతో ఉంటే సమస్తము సాధ్యమే. ఆమేన్ చెప్తారా? గట్టిగా ఆమేన్ చెప్తారా? రైట్. దేవుడు లేనప్పుడు, దేవుని మీద ఆనుకోనప్పుడు, మోషే అతన్ని చంపినప్పుడు నరహంతకుడు అన్నాడు. అదే మోషే నాయకుడు అయ్యాక ఎంతమందిని యుద్ధంలో చంపినా కూడా అతని నాయకుడే అన్నారు కానీ నరహంతకుడు అనలేదు. మీకు అర్థమైతే హల్లెలూయా చెప్తారా ఒకసారి? వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, you will be a leader. When God is with you, you will be a success in your life. అదే పని అండి. మీకు అర్థమవుతుందని చెప్పేది. లైవ్లో చెప్తున్నా కూడా ఎందుకు సంకోచిస్తున్నా కానీ, రైట్. అక్కడ హత్య చేశాడు, ఐగుప్తుని చంపేశాడు, అప్పుడేమో హంతకుడు అన్నారు. తర్వాత యుద్ధాల్లో ఎంతమందిని చంపుంటారు? మరొకసారి ఎప్పుడైనా అతడు హంతకుడు అని బైబిల్లో రాయబడి ఉన్నదా? డిఫరెన్స్ ఏంటి, వ్యత్యాసం ఏంటి తెలుసా? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. తన ప్రయత్నంలో చేయాలనుకున్నాడు, విఫలుడయ్యాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడాడో, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. యెహోషువ అంటాడు కదా, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను. అదే దేవుడు ఏమన్నాడంటే, నేను మోషేకు తోడై ఉన్నట్లు, యెహోషువకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను అంటున్నాడు దేవుడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. చెప్దామా? 1 2 3 గో. గట్టిగా చెప్పాలి. మామూలుడు కాదు దేవుడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. చూడండి, ఈ దినము మోషే అంతమైపోయింది అనుకుంటున్నాడు. 40 years ఇన్ మిద్యానీయుల దేశంలో ఇంకా 40 సంవత్సరాలు ఇక్కడ నేను సెటిల్ అయిపోయాను, స్థిరపడ్డాను, ఇంకా నాది. ఎందుకు అనుకుంటున్నాడంటే 2 కుమారులను కూడా కనేశాడు, పెళ్లి చేసుకున్నాడు. రైట్. తన మామైన ఇత్రో మందలను మేపుతా ఉన్నాడు. దిస్ ఈజ్ మై లైఫ్, దిస్ ఈజ్ ది ఎండ్. కానీ మోషేకి తెలియంది ఏంటంటే తను తన జీవితపు మధ్య భాగంలో ఉన్నాడని. ఈ దినం నువ్వు అనుకుంటున్నావు ఇంకా ఎండ్ అయిపోయాయి కొన్ని స్థితులని, రైట్. కొన్ని ట్రయల్స్ ఎండ్ అయిపోయాయి అనుకుంటున్నావేమో, కొన్ని ప్రయత్నాలు ఇంకా నా వల్ల కావు అనుకుంటున్నావేమో మోషేలాగా. కానీ ఈ దినము దేవుడు చెప్తున్నది ఏంటంటే, నువ్వు నీ జీవితం మధ్య భాగంలో ఉన్నావు. మధ్య భాగంలో అంటే ఏంటి పాస్టర్ గారు అంటే, నీ జీవితం ముగిసిపోలేదు, నీ ప్రయత్నం ముగిసిపోలేదు, ఓడిపోయిన స్థితి నీది కాదు. దేవుడు నిన్ను జయ జీవితంలోనికి నడిపిస్తాడు. ఆమేన్ చెప్తామా? ఆమేన్. రైట్. యు హ్యావ్ బీన్ ట్రయింగ్ అ లాట్. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు దేవుడు, కానీ నువ్వు ప్రయత్నిస్తున్నావు, ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నావు, వ్యాపారం కొరకు ప్రయత్నిస్తున్నావు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దేవుడు ఏమంటున్నాడంటే, అది ఆగిపోలేదు, నువ్వు ఓడిపోలేదు. నీ కొరకు నేను రాబో కాలమందు సమాధానకరమైన ఉద్దేశములు రాసి ఉన్నాను అంటున్నాడు. రాబో కాలము వినండి, ఇది ఎవరికో అది హానికరమైనది కాదు, కానీ అది సమాధానకరమైనదే. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? ఆమేన్. ఇక్కడ ఉన్నవారు ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ సంథింగ్. ఇక్కడ ఉన్నవారు అందరూ ఏదో ఒక మధ్యనైన స్థితిలో ఉన్నారు. మనం యూజువల్గా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు, చర్చ్లో మాట్లాడామనుకోండి, చర్చ్లో మాట్లాడినప్పుడు చూస్తామన్నమాట, ఎవరు బాగున్నారు, ఎవరు మాట్లాడడానికి అనువుగా ఉన్నారు. లేకపోతే పరిచయాలు ఏర్పడినప్పుడు, ఓకే ఈ వ్యక్తి వల్ల నా జీవితానికి ఉపయోగం ఏంటి, నా వ్యాపారం ఏమైనా అభివృద్ధి చెందుతుందా, నాకేమైనా లాభమా. ఏమనుకోకండి, పేదగా ఉన్న వారితో మాట్లాడడానికి చాలామంది ఇష్టపడరు. అవునా కాదా? నేను నిజమే చెప్తున్నానా? రైట్. ఇష్టపడేవారు కూడా ఉంటారు, చెప్తున్నాను. ఎందుకంటే ఆర్థికంగా బాలేని వారితో, లేకపోతే సామాజికంగా బాలేని వారితో మాట్లాడితే వారి భారము నా మీద ఎక్కడ పడుతుందో, వారు నన్ను ఏమడుగుతారో అనే ఆలోచన ఉంటుంది. ఎంతమందికి ఉంటుంది చెప్పండి? నేను అనేది నిజమేనా? నిజమైతే హల్లెలూయా చెప్పండి. క్రైస్తవ పరిపక్వత అంటే క్రిస్టియన్ మెచ్యూరిటీ అది కాదు. మీకు అర్థమవుతుందా? ప్రతి ఒక్కరిని మనం సమానంగా చూడగలగాలి. ఆమేన్. కమాన్. ఆమేన్. ఆమేన్. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమింపగలగాలి మనం. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరి స్టేజ్ అది మధ్యలో ఉంది. మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది, రైట్? ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని చూసి హీస్ వెరీ పూర్, ఇతడు చాలా బీదవాడు, ఇతడికి ఏమీ లేదనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, అది అతని ఈరోజు స్థితి, రాబో స్థితి కాదు. అర్థమవుతుందా మీకు? రైట్. ఈ దినము బీదగా కనిపించవచ్చు, కానీ చూడు వచ్చే సంవత్సరంలో ఎంత గొప్పగా నేను ఆ బిడ్డను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. రైట్. మనము ప్రస్తుతాన్ని చూసి మాట్లాడతాము, దేవుడు భవిష్యత్తును చూసి మాట్లాడతాడు. అదే మనిషికి దేవునికి ఉన్న తేడా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సంఘములో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సమానమే. ఆమేన్ చెప్దాం.
ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధన అయిపోయింది అనుకోండి, ఆరాధన అయిపోగానే ఏం జరుగుతుంది తెలుసా? మీరందరూ చప్పట్లు కొడుతున్న సమయంలో నేను కిందకి వెళ్ళిపోతాను కదా. కిందకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పండి? ప్రార్థన జరగకముందు ఏం జరుగుతుంది తెలుసా? ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఎంతమంది చూశారు ఆరాధనలో కళ్ళు తెరిచి? ఇదే రైట్. అంటే కెమెరామెన్ అబ్బాయి ఉన్నాడు కదా, ఇది ఇక్కడ ఎందుకు పెడతాడంటే ఇక్కడ నేను నిలబడాలి. లైవ్లో మీరు చూసినట్లయితే పాటలు పాడుతున్నప్పుడు కొయర్ వారిని చూపిస్తారు కదా, తర్వాత ఇంకెవరెవరిని చూపిస్తారు చెప్పండి? అక్కడున్న మ్యూజిషియన్స్ని చూపిస్తారు, గిటారిస్ట్ని చూపిస్తారు, డ్రమ్మర్ని చూపిస్తారు, కీబోర్డ్ని చూపిస్తారు, మధ్య మధ్యలో సంఘాన్ని అంతటిని కూడా చూపిస్తారు. కానీ ఆరాధన అయిపోగానే, ఇందాక సిస్టర్ ప్రార్థన చేయగానే కెమెరాస్ అన్నీ కూడా ఎక్కడ ఫోకస్ అవుతాయి? ఎక్కడ చెప్పండి? ఈ పుల్పిట్ మీద ఫోకస్ అవుతాయి. రైట్. నేను వాక్యం చెప్పేటప్పుడు కెమెరామెన్కి కొంచెం తెక్కలేసి అక్కడ పెట్టాడు అనుకోండి, చూపించు ఒకసారి, చూపించు, పర్వాలేదు నాన్న, టీవీలో వస్తుందా చూడండి ఒకసారి, కెమెరాలో చూపించేది.
వారి భూమిని నిండించగలిగారు, దాన్ని లోపరుచుకోగలిగారు. ఆమేన్, ఆమేన్. యెబెస్ కూడా అదే మాట అదే ప్రార్థన చేస్తాడు. ఏంటంటే, నువ్వు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచంటాడు, నీ హస్తము నా మీద ఉంచమంటాడు. ఆమేన్. ఏ హాని రాకుండా నన్ను కాపాడమంటాడు. ప్రియులారా, మరొకసారి చెప్దాం, దేవుడు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించను గాక. గట్టిగా ఎవరు ఆశీర్వదించాలి? దేవుడు ఆశీర్వాదం నీ మీద ఉంటే సక్సెస్ నీది, సఫలత నీది. ఇంటర్వ్యూ క్రాక్ చేయగలవు. ఆమేన్. ఎగ్జామ్ని క్రాక్ చేయగలవు. ఆమేన్, ఆమేన్. రైట్. నువ్వు ప్రారంభించిన వ్యాపారమును యేసు నామములో నువ్వు అభివృద్ధిలోనికి తీసుకెళ్ళగలవు. ఎప్పుడు తెలుసా? దేవుని ఆశీర్వాదము నీ మీద ఉన్నప్పుడు. దేవుని ఆశీర్వాదం మీ మీద ఉండును గాక. ఆమేన్, ఆమేన్. రైట్. మోషే యొక్క పుట్టుక విచిత్రమైందని చెప్పాను కదా. చూడండి, హెబ్రీయుడుగా పుట్టాడు, ఒక జాతిలో పుట్టాడు, కానీ ఐగుప్తుడిగా ఇంకో జాతిలో పెరిగాడు. అర్థమవుతుందా మీకు? హీ వాజ్ బోర్న్ ఏ హీబ్రూ బట్ రైజ్డ్ అన్ ఈజిప్షియన్. మోషే స్థితి విచిత్రమైనది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి. స్థిరత్వం లేదు. ఎక్కడ ఫిట్ అవుతాడో కూడా మోషేకి తెలీదు. అందుకే మిద్యాను పారిపోయాడు. వేర్ డు ఐ ఫిట్ ఇన్? ఈ దినము చాలామందికి ఈ ఆలోచన ఉండొచ్చు. యు ఫిట్ ఇన్ టు గాడ్. ఈ దినం చాలామందికి ఆలోచన ఉండొచ్చు. ఏంటంటే, ఏంటి నా పరిస్థితి? ముందు ఏముందంట? నుయ్యుంది, వెనక గొయ్యుంది. కానీ నేను మాట చెప్తున్నాను, దేవుడు ఈ దినం నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే తన జీవితపు మధ్య భాగంలో ఉన్నాడండి. మధ్య భాగము చెప్దాం ఒకసారి. 1 2 3. He's in the middle of his life and he began to think that is the end of him. మధ్య భాగంలో ఉన్నాడు. అయితే అదే అంతం అనుకుంటా ఉన్నాడు. అటు హెబ్రీయుడు కాదు, ఇటు ఐగుప్తీయుడు కాదు. ఐగుప్తుకి వెళ్తే ఐగుప్తుడిని చంపేశాడు అని వాళ్ళు చంపేస్తారు. హెబ్రీయులకి వెళ్తే, హెబ్రీయుల దగ్గరికి వెళ్తే వారు మోషేని తృణీకరించారు, నిరాకరించారు. నువ్వేంటి మాకు చెప్పేది అని వారు నిరాకరించారు. చూడండి, 3వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. అపొస్తలుల కార్యాలు కాదు, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. అపొస్తలులు 7:30 నేను చదువుతాను, తర్వాత ఇచ్చాదండి. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి అగుపడని. చదవనమ్మా. నిర్గమకాండము 3:4-5. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాడు. 5వ వచనం కలిసి చదువుదామా? 1 2 3 గో. అందుకాయన దగ్గరకు రావద్దు, మైక్లో చదవండి. నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మళ్ళీ ఒకసారి చూడండి. ఇది చాలా కాంట్రవర్షియల్ వర్స్ అయిపోతుంది. ఎందుకంటే మన పాదంలో మన చెప్పులు ఉన్నాయి, ఇది పరిశుద్ధ స్థలం. చాలా మంది ఏమంటారంటే, ఇది పరిశుద్ధ స్థలం, వాక్యం అదే చెప్తుంది కదా, ఇది పరిశుద్ధ స్థలం, మీరు ఏం చేయాలి? మీ చెప్పులు తీసేయాలి. ఒకరోజు బాప్తిసం పొందడానికి యేసు ప్రభు వారు యోర్దాను నదిలోనికి దిగి వస్తున్నారంట. దిగి వస్తుంటే యోహాన్ అన్న మాటలు ఏంటి తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఆయనకున్న ఆ చెప్పులు తీయటకు కూడా నేను, పరిశుద్ధుడైన దేవుడు చెప్పులు వేసుకోవడం ఏంటండి? అర్థమవుతుందా? ఇది నేను చెప్తాను చూడండి. అందుకు ఆయన దగ్గరికి రావద్దు. తర్వాత నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు. మోషే, వినండి జాగ్రత్తగా, మోషే జీవితం అంతా కూడా పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి పుట్టాడు, జమ్ముపెట్టులో వేశారు, తర్వాత నైల్ నదిలో వదిలేశారు. అద్భుత రీతిలో మళ్ళీ ఫరో అంతఃపురంలోనికి
వెళ్ళాడు. అక్కడ జరిగింది నాకు అపొస్తలుల కార్యాల్లో చదివాం కదా, ఒక వ్యక్తిని, ఐగుప్తుడిని చంపేశాడు. చంపేసి ఐగుప్తు నుంచి మిద్యానుకు పారిపోయాడు. చెప్పండి ఏం చేశాడు? ఎక్కడికి పారిపోయాడు? మిద్యానికి పారిపోయాడు. చెప్పండి ఈ మాట లాస్ట్ ఏంటి? పారిపోయాడు. 1 2 3 గో. మోషే జీవితము మిద్యాను అరణ్యంలో ఎలాగుంది తెలుసా? పారిపోయిన జీవితం. హీ ఈజ్ రన్నింగ్ అవే ఆల్ హిజ్ లైఫ్. ఒక హత్య చేసినోడికి ఎంత టెన్షన్ ఉంటుంది మీరు ఆలోచించగలిగారా? ఆలోచిస్తున్నారా మీరు? ప్రశాంతంగా ఉండగలడా? రైట్. తప్పు చేసినోడు ప్రశాంతంగా ఉండగలడా? రైట్. పిల్లలు మా చిన్నప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తే అయ్యగారు రేయ్ అనగానే అంతే, ఆయన అడక్కముందే చెమటలు పట్టేసేవి. ఎందుకు? లోపల ఏముంటుంది? రైట్. కొంతమంది బాగా కవర్ చేసేస్తారు పిల్లలు, కానీ నా వల్ల అయ్యేది కాదు. ఎంత ట్రై చేసినా, ఎంత నిబ్బరంగా ఉందామని, ఎంత ఫ్యాన్ స్పీడ్లోనే టక 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 మొత్తం చెమటలు. రైట్. మోషే జీవితం అంతా కూడా పారిపోయిన జీవితం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు అక్కడ? పాదముల నుండి నీ చెప్పులు విడుము అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇంకా నువ్వు పారిపోవాల్సిన పని లేదు అంటున్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? రైట్. స్టాప్ రన్నింగ్, స్టాప్ బీయింగ్ గిల్టీ. రైట్. జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఇంకా జీవితాంతము అది నీ మనసులో పెట్టుకొని నువ్వు జీవించాల్సిన పని లేదు. నువ్వు పారిపోవాల్సిన పని లేదు. నువ్వు ఓడిపోవాల్సిన పని లేదు. ఈ దినము దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వచ్చిన స్థలము పరిశుద్ధ స్థలము. ఆమేన్ చెప్దామా? రైట్. ఇక్కడికి వచ్చిన వారందరితో చెప్పేది మాట, దేవుడు చెప్పే మాట ఈ మాటే. రైట్. ఇంకా నువ్వు పారిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు ఈ దినము వచ్చిన స్థలము పరిశుద్ధ స్థలము. నమ్మిన వారు ఆమేన్ చెప్దామా? గట్టిగా ఆమేన్ చెప్దామా? అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము. నీవు నిలిచి ఉన్న స్థలము ఎటువంటిదంట? పరిశుద్ధ ప్రదేశము అనేను. ఎంతమందికి జీవితాల్లో ఆశలు ఉన్నాయి? ఎంతమంది జీవితాలకు అందించండి, ఈ మాట బాగుంటుంది. ఎంతమంది జీవితాల్లో ప్రయాస ఉంది, బాధ ఉంది? మత్తయి సువార్త 11:28 ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతున్నా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ రోజు మోషేకి ఇంకో రీతిగా దేవుడు చెప్పిన మాట ఇదే. హల్లెలూయా, కమాన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మోషే పరిగెట్టింది చాలు, మోషే ప్రయాసపడింది చాలు. ఈ రోజు చాలా మంది పాప భీతితో, పాపం మనసులో పెట్టుకొని తప్పు చేశానే. నేను ఈ దినం చెప్తున్నాను, నువ్వు తప్పు చేసిన మరుసటి రోజు దేవా నన్ను క్షమించు అని నువ్వు నిజంగా దేవుని అడుగుంటే నీ పాపం దేవుడు క్షమించేశాడమ్మా. యు నీడ్ నాట్ క్యారీ ఇట్ అగైన్. హల్లెలూయా, కమాన్, హల్లెలూయా. యెవనులారా, డూయింగ్ మిస్టేక్స్, తప్పు చేయడము, రైట్, ఇట్ మైట్ బి కామన్. రైట్. కొంచెం ఏజ్ వచ్చేసరికి, వివాహం అయ్యేసరికి, కొంచెం పిల్లలు కలిగేసరికి నడవడికలో మార్పు కలుగుతూ ఉంటుంది. తప్పులు చేయడం ఆలోచిస్తూ ఉంటాం. రైట్. కానీ యవ్వన కాలంలో ఉన్నప్పుడు, ఎవరు చూడనప్పుడు, తల్లిదండ్రులుగా మనల్ని చూడనప్పుడు, కాలేజెస్కి వెళ్ళినప్పుడు, కోచింగ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు, రైట్, వి యూజువల్లీ డూ మిస్టేక్స్. చాలాసార్లు తప్పులు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటుండే ఈ దినం నా యుద్ధకు రా. ఏమిస్తానంటున్నాడు దేవుడు? నీకు విశ్రాంతి, అంటే మనసులో నెమ్మది దయచేస్తానంటున్నాడు. ఆమేన్. ఆ రోజు మోషేతో ఆ మండుచున్న పొదలోంచి కూడా దేవుడు మాట్లాడుతుంది కూడా అదే. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము అనేను. తర్వాత మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను. ఇక్కడ నుంచి అందరం చదువుదాం. 1 2 3 గో. మరియు నేను నీ తండ్రి దేవుడను. తర్వాత అబ్రహాము, స్క్రీన్ లో పెట్టండి. మరియు ఆయన నీ తండ్రి దేవుడను. తర్వాత చాలు, 3 చెప్పండి. ఏం దేవుడు? యాకోబు దేవుడు. 1 2 3 మళ్ళీ ఒకసారి అందరూ. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు. మరొకసారి. చిన్నప్పుడు ఒక పాట ఉండేది, అబ్రహాము దేవుడు నా ఎంతమంది తెలిసింది? ఇస్సాకు దేవుడు నా దేవుడు, యాకోబు దేవుడు నా దేవుడు, ఆ దేవునికి చేతులెత్తి నేస్తూ తింటున్. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. 4వ మాట ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. చెప్పండి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు,
నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ పేరు చెప్పుకోవాలమ్మా నువ్వు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఎబెనెజర్ దేవుడు. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పాలి. నాలుగోది హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. రైట్, అబ్రహాము దేవుడైతే, ఇస్సాకు దేవుడైతే, యాకోబు దేవుడైతే నీకేంటి తెలుసా? రైట్, అబ్రహాము ఎక్కడో పుట్టాడండి, ఎప్పుడో పుట్టాడండి. ఆయన పుట్టాడు, చనిపోయాడు, పైకి కూడా వెళ్ళిపోయాడు. రైట్, ఆయన కౌగిట్లో ఇప్పుడు లాజరు కూర్చున్నాడు. రైట్, అయితే నాకేంటంటే అబ్రహాము దేవుడు నీ దేవుడు అయితే అబ్రహాము జీవితంలో జరిగిన అద్భుతం నీ జీవితంలో జరుగుతాయి. ఆమేన్. ఇస్సాకు దేవుడు నీ దేవుడు అయితే ఇస్సాకు జీవితంలో జరిగింది నీ జీవితంలో జరుగుతుంది. యాకోబు దేవుడు నీ దేవుడు అయితే యాకోబు జీవితంలో జరిగింది నీ జీవితంలో జరుగునుగాక. అబ్రహాము జీవితంలో జరిగింది ఏంటంటే చనిపోయిన ఆ గర్భము కూడా, తన భార్య గర్భము కూడా యేసు నామములో అది శక్తి పొందుకున్నది. ఆమేన్ చెప్దామా? నీ జీవితంలో కూడా అటువంటి కార్యములు జరుగునుగాక, చిగురించునుగాక. నమ్మితే ఆమేన్ చెప్తారా? అబ్రహాము దేవుడు నీ దేవుడు అయితే ఏమవుతుందంటే అబ్రహామును ఆశీర్వదించినట్టు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:29 ఏం రాయబడి ఉన్నది? ఏంటి మన వాగ్దానము? మీరు అబ్రహాము యొక్క సంతానము అయితే. ఈ దినం నేను చెప్తున్నాను, అబ్రహాము యొక్క ఆశీర్వాదం నీ మీద ఉండును గాక. అబ్రహాము ఆశీర్వాదం ఏంటి తెలుసా? అబ్రహాము చనిపోతున్నప్పుడు రైట్ అందరినీ పిలిచాడు. అందరినీ పిలిచి ఇస్సాకును ప్రత్యేకంగా పెట్టి కుమారులకి బహుమానాలు ఇచ్చాడు. నీకు ఆ ల్యాండు, నీకు ఈ ల్యాండు, నీకు ఈ కారు, నీకు ఈ ఇల్లు అని. కానీ అబ్రహాంకి ఇస్సాక్కి ఏమి ఇచ్చాడు తెలుసా? అబ్రహాము తన మీదున్న ఆశీర్వాదం ఇచ్చాడు. రైట్, తన మీదున్న ఆశీర్వాదం ఏంటి తెలుసా? రైట్, తను ఈ భూమిని స్వతంత్రించుకుంటాడని. నమ్మితే ఆమేన్ చెప్తారా? మీకు కావలిస్తే ఆమేన్ చెప్తారా? అబ్రహాము యొక్క ఆశీర్వాదం నీ దగునుగాక. రైట్, ఇస్సాకు యొక్క ఆశీర్వాదం ఏంటి తెలుసా? రైట్, వినండి జాగ్రత్తగా. అబ్రహాము యొక్క భార్య సరాయి గొడ్రాలు, అవునా? కానీ దేవుడు ఆ గర్భాన్ని తెరిచాడు. అబ్రహాము దేవుడు నా దేవుడు, ఇస్సాకు యొక్క భార్య గొడ్రాలు, కానీ దేవుడు ఆ గర్భాన్ని కూడా తెరిచాడు. ఆమేన్ చెప్దామా? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇస్సాకు మీద అబ్రహాము నుంచి వచ్చింది. ఆమేన్ చెప్దాం. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? హల్లెలూయా. లెట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం బి అపాన్ ఆల్ ఆఫ్ us ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అబ్రహాం యొక్క ఆశీర్వాదము నీ మీద ఉండును గాక, నా మీద ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. తర్వాత అబ్రహాం అయిపోయింది, ఇస్సాకు అయిపోయిన తర్వాత యాకోబు జీవితంలో జరిగిన అద్భుతాలు ఏంటి తెలుసా? తను పడుకొని ఉంటే తను దర్శనములు చూడగలిగాడు. ఆమేన్ చెప్దామా? తన భవిష్యత్తును తను చూడగలిగాడు. ఆమేన్ చెప్దామా? యాకోబు జీవితం ఎట్లాంటిదంటే దేవునితో పోరాడాడు. దేవుని దర్శనములు ఈ దినం నువ్వు చూచుదువుగాక. రైట్, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని, అంటే మోషేతో ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు ఈ దినము ఈ పొదలోంచి నేను మాట్లాడుతున్నాను కదా, నేను మామూలు దేవుణ్ణి కాదు అంటున్నాడు. నేను అద్భుతములు చేయగలిగిన దేవుడు అంటున్నాడు మోషేతో. ఆమేన్ చెప్దామా? రైట్, ఎందుకంటే మోషేకి అప్పుడు చాలా ప్రశ్నలు ఉన్నాయి. నన్ను ఐగుప్తు మందిరంలో ఉంచింది, ఐగుప్తు రాజు దగ్గర ఉంచింది, ఫరో దగ్గర ఉంచింది, బానిసలైన నా ప్రజలను విడిపించాలనేమో అని నేను అనుకున్నాను. కానీ నా జీవితం చూస్తే మిద్యాన్లో స్థిరపడ్డాను. ఏంటి అనే ప్రశ్న మోషేలో ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు అనుకున్న దేవుని కన్నా గొప్ప దేవుణ్ణి నేను అంటున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దామా? రైట్, నువ్వు దేవుణ్ణి ఈ దినం చాలా చిన్నగా చూస్తున్నావేమో. జీవితంలో 5 లక్షల కన్నా తక్కువ అప్పు ఎవరికైనా ఉందా? ఒకసారి మీ చేతులు ఎత్తారా? 1 2 ఎత్తండి, పర్లేదు. 3 4 మీరు చేతులు ఎత్తే లాభం ఏంటి తెలుసా? ఎవరు మిమ్మల్ని అప్పడగరు. రైట్, మనం ప్రార్థించినప్పుడు, మీరు ప్రార్థించినప్పుడు ఏం ప్రార్థిస్తారు? ప్రభువా, నాకున్న ఈ 5 లక్షల అప్పు తీరిపోవునుగా అక్క. ఆమేన్, గట్టిగా ఆమేన్ చెప్పాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలండి. ఆమేన్. అప్పులు ఉన్న వాళ్ళు, యేసయ్యా నాకు అప్పులు పోవునుగాక. నేను ఈ దినం నుంచి బాగండి, ఈ దినం నుంచి మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? యేసయ్యా అప్పులు పోయి నా మీద సమృద్ధి కుమ్మరించబడునుగాక. దట్ ఈస్ హౌ యు సీ యువర్ గాడ్. మన ఫోకస్ ఎప్పుడు కూడా డ్రమ్మర్ మీద, అక్కడ కీబోర్డ్ వాయిన్ మీద కాదు. మన ఫోకస్ ఎక్కడ ఉండాలంటే దేవుని మీద, దేవుని వాక్యం మీద ఈ దినం మార్చబడాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. రైట్, 5 లక్షల అప్పు ఉందో, 10 లక్షలు ఉందో, 20 లక్షలు ఉందో నాకు తెలియదు, కానీ ఈ దినం నుంచి నీ ప్రార్థన ఏమై ఉండాలంటే, అయ్యా అప్పు తీయమని కాదు, కానీ అయ్యా అప్పు తీసి సమృద్ధి నా మీద ఉంచుమని. నీ మీద సమృద్ధి ఉంటే,
మన ఫోకస్ ఏముంటుంది తెలుసా? ఓకే, ఈ చిన్న ఉద్యోగం, ఈ చిన్న వ్యాపారం, ఈ చిన్న ఇరుకుపోవాలని. కానీ నీ దేవుడు చాలా గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు చెప్పండి? చాలా, ఆ మాట చెప్పాలి, ఎంత గొప్ప దేవుడు? చాలా గొప్ప దేవుడు. ఆస్క్ ఫర్ బిగ్ థింగ్స్. దేవుణ్ణి అడిగితే నువ్వు గొప్ప 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 వస్తువులు, గొప్ప క్రియలే అడగగలవు. ఆమేన్, ఆమేన్, గట్టిగా ఆమేన్. అందరూ ఆమేన్, అందరూ ఆమేన్. ఏమడుగుతావు నువ్వు? దేవుణ్ణి చిన్నవి అడుగుతావా, గొప్పవి అడుగుతావా? ఆమేన్, హల్లెలూయా. రైట్, నీ ప్రార్థన అలాగ ఉండాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ప్రభువా దేవుడు మీకు తోడుండును గాక. రైట్, ప్రభువా క్వాలిఫై అయ్యేటట్టు చూడు నాయన. నో 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 నో, నువ్వు ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? అయ్యా నేనే టాప్ అయ్యేటట్టు చూడు నాయన అని. వ్యాపారం చేసేవారు, అయ్యా కొంచెం ప్రాఫిట్, నో 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 ప్రభువా నువ్వు అబ్రహాము దేవుడు అన్నావు, తర్వాత ఎవరి దేవుడు? ఇస్సాకు దేవుడు. ఇస్సాకు జీవితంలో ప్రత్యేకత ఏంటంటే కరువులో నాటాడు, నూరంతల ఫలం పొందాడు. ఆమేన్. అయ్యా నువ్వు నాకు ఇస్సాకు దేవుడు కాబట్టి ఈ దినం నుంచి నేను నా ఇస్సాకు దేవుని మీద నేను నమ్మకం పెట్టుకుంటున్నాను. అతడికి నూరంతలు దయచేసావు, నాకు కూడా నూరంతలు దయచేయి. హల్లెలూయా, హల్లెలూయా. నూరంతల ఫలం అంటే ఏంటి తెలుసా? రూపాయికి ఎంత రావాలి? 100 రూపాయలు రావాలి. చెప్పండి ఆమేన్ అని గట్టిగా. రూపాయికి ఎంత? 10 రూపాయలకి 1000, తర్వాత 1000 రూపాయలకి 1,00,000. గట్టిగా 1,00,000 చెప్పండి. ఆమేన్, ఆమేన్. నువ్వు వ్యాపారములో 10 లక్షలు పెడితే నీకు 1,00,00,000 రూపాయలు వచ్చును గాక. ఎప్పుడైతే నీ ఫోకస్ నీ స్థితి మీద కాదు, చుట్టూ ఉన్న ఎకానమీ మీద కాదు, చుట్టూ ఉన్న ఇతర వ్యాపారస్తుల మీద కాదు, కానీ నీ ఫోకస్ ఇస్సాకు దేవుడు అయితే. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా మోషేతో? అయ్యా నువ్వు అనుకుంటున్న దేవుని కన్నా నేను చాలా గొప్ప దేవుడిని. మోషేకి ఎప్పుడైతే ఇది అర్థమైందో అని చెప్పగా మోషే ఏం చేశాడంట? తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. హల్లెలూయా. 9వ వచనం చదవనమ్మా. 10 చదవండి. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవాలని నేను. అందుకు దేవుడు ఓకే మండుచున్న పొదల దగ్గరకు వచ్చాడు. ఏంటి పొద అని చూశాడు. పొద చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, నేను యాకోబు దేవుడును అన్నాక, సరే ఏంటి ప్రభు మరి ఏంటి సంగతి అని మాట్లాడుకుంటున్న సందర్భంలో కాగా దేవుడు ఏమంటున్నాడంటే, కాగా నిన్ను ఫరో యొద్ద, చదవండి, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని దేవుడు అన్నాడు నేను నిన్ను పంపుతున్నానంటే. మోషే తర్వాత వచనంలో ఏమంటున్నాడు చూడండి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. మోషే ఏమంటున్నాడంటే, నేను ఫరో యొద్దకు వెళ్ళడానికి, ఇశ్రాయేలుని ఐగుప్తులో నుండి తోడుకొని పోవడానికి నేను ఎంతటి వాడను. ఎంతటి వాడను నేను యేసయ్యా. తెలుసా ఈ పాట? కొంతైనా యోగ్యుడను. మోషే అదే అంటున్నాడు, నేను ఎలాంటి వాడినయ్యా? సరే మంచిది, ఫరో దగ్గరికి పంపుతానన్నావు, ఇజ్రాయేల్ నా ప్రజలని, నీ ప్రజల్ని ఐగుప్తులో నుండి నేనే తేవాలి అని అంటున్నావు. కానీ నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను. హల్లెలూయా. స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ మేజర్లో ఉన్నావా? నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు. పాడండి. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. అర్హత లేని నన్ను, ఆమేన్, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమీ లేను. మోషే అంటున్నాడు,
ఎంతటి ఉన్నాయా నేను? హల్లెలూయా. హూ యామ్ మై లార్డ్? ఏమన్నా కరెక్ట్ మాట? ఎంతటి వాడనని దేవునితో అనగా. మోషేకి అర్థం కానిది ఏంటి తెలుసా? ఈ దినం మనకు అర్థం కానిది ఏంటి తెలుసా? ఎస్, దేవుని కృప ఉంది, అది మోషేకి గ్రహించలేకపోయాడు. దేశమంతా బిడ్డలు చనిపోతా ఉంటే మోషే ఒక్కడే బతికి బయటికి రాగలిగాడు. ఇది దేవుని కృప. హల్లెలూయా, ఆమేన్. నేను చెప్తున్నాను, దేవుని కృప నీ మీద ఉంటే, స్టూడెంట్స్, ఐఎమ్ నాట్ బాదర్డ్ హూ ఈజ్ పాసింగ్, హూ ఈజ్ ఫెయిలింగ్. ఎవరు పాస్ అయినా పాస్ కాకపోయినా నువ్వు మాత్రం ఫస్ట్లోనే నిలబడగలవు. దేవుని కృప నీతో ఉంటే. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఆ నది ప్రవాహంలో కొట్టుకొని పోవాల్సింది మోషే. ఓ జమ్ము పెట్టెలో వేయడం ఏంటి, అది నదిలో వేయడం ఏంటి? రైట్, మంచి 70mm స్క్రీన్ మీద చక్కగా స్టోరీని తీయొచ్చు. అలల చేత కొట్టబడాలి, మునిగిపోబడచ్చు, ఏ లోపల ఏ ముసలు ఉన్నాయో తెలియవు, కానీ మోషే బట్ట కట్టగలిగాడు, బ్రతకగలిగాడు అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ఈ జీవితం అనే ప్రవాహంలో నువ్వు పోతున్నప్పుడు దేవుని కృప నీ మీద ఉంటే నువ్వు బ్రతకగలవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తిని చంపడం ఏంటి? ఐగుప్తీయుడిని చంపడం ఏంటి? చంపి అక్కడి నుంచి పారిపోవడం ఏంటి? పారిపోయి మిద్యాను దేశంలోనికి రావడం ఏంటి? ఈ మిద్యాను దేశంలో అక్కడ స్థిరపడడం ఏంటి? మోషే అర్థం చేసుకుంది ఏంటంటే దేవుని కృప తన మీద ఉన్నది అని. ఆమేన్ చెప్దామా? అదే నేను మీకు చెప్తున్నాను. ఈ దినము చూడండి, టైం ఎంత అయింది? 11:31 వరకు, 11:31 వరకు నువ్వు ఈ దినం వరకు ఇక్కడ ఉండగలిగావంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. అవునన్న వారు ఆమేన్ చెప్తారు. ఆమేన్. రైట్. నీకు తెలీదా నీ జీవితము? నీకు తెలీదా నీ బ్రతుకు? నీకు తెలీదా నువ్వు ఎలాంటి పనులు చేసావో, ఎలాంటి ఆలోచనలు ఆలోచించావో? రైట్. వి ఆల్ డ్రెస్ అప్ వెరీ నీట్లీ, చక్కగా మేకప్ వేసుకొని నీట్గా వచ్చి కూర్చుంటే సరిపోతుందా? రైట్. దేవుని కృపను మనం ఎక్నాలెడ్జ్ చేయాలి కదా. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఒక జమ్ము పెట్టెలో నిన్ను పడేశారు మోషే, కొట్టుకుపోతున్నావు మోషే. రైట్. ఇది చాలదన్నట్టు ఒక వ్యక్తిని చంపేశావు. చంపేసి ఈ దినాన్న నేనేమంటున్నానంటే, పద నేను ఫరో దగ్గరికి పంపుతాను, ఐగుప్తుల నుంచి నా ప్రజలను నేను నీ ద్వారా విడిపిస్తానంటే మోషే అంటుంది ఏంటంటే, ఎంతటి వాడనని అతడు దేవునితో అనగా. రైట్. ఎప్పుడైతే వినండి, ఈ వాక్యములో నేను చెప్తూ ఇందాక ఒక మాట చెప్పాను, దేవుడు నన్ను నిశ్చయముగా చెప్పండి ఈ మాట, దేవుడు నన్ను నిశ్చయముగా, ఎలా చెప్పాలి? నెత్తిమే చేసుకొని చెప్పాలి. 1 2 3. దేవుడు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించునుగాక అన్నప్పుడు చాలామందికి రాత్రి నేను ఈ పని చేశానే అని ఆలోచన వచ్చింది. నేను నన్ను ఆశీర్వదించడం ఏంటి? అలా ఆ గేట్ ఎంటర్ అయ్యే ముందు ఇలా సిగరెట్ పడేసి వచ్చానుగా. రాత్రే కదా, చూడకూడదు నా ఫోన్లో చూశాను, అనకూడని మాటలు నేను మాట్లాడాను, చేయకూడని చాటింగ్ నేను చేశాను. దేవుడు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అనే డౌట్ ఎవరు పెడతారు తెలుసా? సాతానుగాడు మనసులో పెట్టేస్తాడు. ఎప్పుడైతే అది మనసులో పడిపోతుందో, రైట్, ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి వాక్యము, ప్రతి వాగ్దానము కూడా ఇలా నీ దగ్గరకు వస్తుంది, నీలోకి వెళ్ళకుండా ఇక్కడి నుంచి బౌన్స్ అయ్యి వెళ్ళిపోతుంది. అర్థమైతే హల్లెలూయా చెప్తారా? నేను చెప్తున్న మాటలు అర్థమైతే హల్లెలూయా. రైట్. ఇంకా బట్టతల్లో నూనెలోకి అయితే బౌన్స్ అవుతుంది, ఇలా స్లిప్ అయిపోతుంది అనమాట కిందకి. దేవుడు మమ్మల్ని ఒకేలాగా ప్రేమిస్తున్నాడు. రైట్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప లేకపోతే, వినండి ప్రియులారా, ఈ దినం మనం ఎవ్వరం కూడా సజీవుల లెక్కలో ఉండలేము. ఆమేన్. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేశాడు? తన కుమారుని మన కొరకు పంపి ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోక ఏం పొందుతారంట? నిత్య జీవము పొందడానికి. దిస్ ఇస్ గాడ్స్ గ్రేస్ ఆన్ యూ. దేవుడే రాకపోతే, యేసయ్యే రాకపోతే, ఆ దేవుడే శరీర రూపంలో రాకపోతే మనకు విమోచన అనేది లేనే లేదు. ధర్మశాస్త్రం ద్వారా
నడిపింపబడే వాళ్ళం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రైట్, దొంగలిస్తే ఇలా శిక్ష, రైట్, వ్యభిచరిస్తే ఇలా శిక్ష, ఇవన్నీ చెప్తా ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ శిక్షలన్నీ ఒకేసారి సిలువలో మోసేశాడు. ఆమెను చెప్దామా గట్టిగా? రైట్, ఇది దేవుని కృప. యోహాను సువార్త 1:14 అంటది, వాక్యమే శరీరధారి అయి మన మధ్య ఎలా వసించాడంటే కృప సత్య సంపూర్ణుడిగా వసించి ఉన్నాడు. ఇది దేవుని కృప. పౌలు అంటాడు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడితిరి. యువర్ సేవ్డ్ బై ఫెయిత్ త్రూ గ్రేస్. దేవుని కృప మన మీద మెండుగా ఉన్నది. ఆమేన్ చెప్దాం గట్టిగా, గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎక్కడున్నామమ్మ మనము? 11, 12 చదవండి. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరనెను. మీరు ఈ పర్వతము మీద దేవుణ్ణి సేవించెదరని. తర్వాత మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. ఓకే, మోషే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, నేను వెళ్తానయ్యా, అయితే నేను ఇజ్రాయెల్ యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో నేను చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల నేను ఏం చెప్పాలయ్యా అంటే 14వ వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని. అందుకు దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను ఉన్నవాడను, తర్వాత అనువాడను. చెప్పండి ఆ రెండు మాటలు, నేను ఉన్నవాడను అనువాడను. నీ దేవుడు ఎవరంట? ఉన్నవాడు. 1 2 3 గో. మళ్ళీ చెప్పండి, నీ దేవుడు ఎవరు? ఉన్నవాడు. మరొకసారి చెప్పండి, బాబా గట్టిగా చెప్పాలి. ఉన్నవాడు అనువాడు. హల్లెలూయా. ఈ దినం నువ్వు చెప్పాల్సింది ఏంటి తెలుసా? మోషే వాజ్ ఇన్సెక్యూర్. నీ సమస్యతో నువ్వు చెప్పాల్సింది ఏంటి తెలుసా? ఏం చెప్పాలి? నా దేవుడు ఉన్నవాడు అనువాడు. ఐ యామ్ దట్ ఐ యామ్ అంటాడు ఇంగ్లీష్లో మోషేతో. ఐ యామ్ దట్ ఐ యామ్. డి మేజర్ అంటే దేవుడు ఏంటి తెలుసా? వినండి జాగ్రత్తగా. పాట ఎందుకు పాడుతుంటే గుర్తుండిపోతుంది అది. గడిచిన కాలము నాతో ఉన్నావు, తర్వాత నేడు నా తోడు నడుచుచున్నావు, తర్వాత సదా నాతోనే ఉంటావు. ఎవరు? దేవుడు. నీ దేవుడు. గడిచిన కాలము నా దేవా నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, తర్వాత సదా నాతోనే ఉంటావు. కాబట్టి చూడండి, ఫరో సైన్యం వచ్చినా ఎవడొచ్చినా నన్ను ఏది కదల్చలేదు. ఆమేన్ చెప్తామా గట్టిగా? అనారోగ్యం వచ్చినా నన్ను ఏది చేయలేదు. రైట్, బయట ఎకానమీ అంతా, బయట వినండి జాగ్రత్తగా, ఆర్థిక స్థితి అంతా నాశనం అయిపోయినా నా దేవుడు నాతో ఉన్నవాడు కాబట్టి అవి ఏవి కూడా నన్ను ఏమీ చేయలేవు. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? రైట్, బయట ఇంకొక రాదుగానే చెప్తున్నాను, కోవిడ్ 3 4 5 6 వచ్చిన బయట అందరికీ ఏమైనా, నాకు ఏది కాదు, ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నవాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? మోషేతో అంటున్నాడు దేవుడు. సరే మరొకసారి దేవుడు ఏమంటున్నాడంటే, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. నేను ఉన్నవాడను, తర్వాత మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను అనేను. ఈ దినం నువ్వు వెళ్తున్న ప్రతి ప్రతికూల స్థితి, ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడైతే ఇంకా కాదనుకున్నావో, ఆ స్థితి దగ్గరికి వెళ్ళి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చెప్పాలి తెలుసా? నా దేవుడు ఉన్నవాడు అనువాడు. ఆమెను చెప్దామా గట్టిగా? ఆమెను సమస్య వస్తే నా దేవుడు ఉన్నవాడు, నాతో ఉంటున్నాడు. దేవుడు నీతో ఉంటే చాలు. రైట్, ఇందాక పాడాం కదా, ఇమ్మానుయేలు దేవా, తర్వాత ఉంటే నా కొండ కోట నీవే దేవా, తర్వాత భయపడను ఎప్పుడు, నా తోడు నీవుండగా. ఆమేన్, హల్లెలూయా. నీ పరిస్థితులతో నువ్వు చెప్పగలగాలి ఏంటంటే, నా దేవుడు ఉన్నవాడు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఒకవేళ ఈ దినం నీకు స్వస్థత కావాలంటే నువ్వు నీ లెట్స్ సే ఒళ్ళు నొప్పులు, వెన్ను నొప్పులు, ఈ దినం నీ ప్రార్థన ఏమి ఉండాలి తెలుసా?
వెన్నునొప్పి నా దేవుడు నాతో ఉన్నవాడు కాబట్టి నువ్వు నా శరీరంలో ఉండాల్సిన పని లేదు. నమ్మిన వారు ఆమె ఏం చెప్తారా? కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చెప్పాలంటే నా దేవుడు నాతో ఉన్నాడు. అయ్యా అర్థమవుతుందా? దేవుడు నీతో ఉంటే ఇంకా నొప్పులేంటి, ఏది కూడా నీ దగ్గర ఉండలేవు. హల్లెలూయా, రైట్, హల్లెలూయా, రైట్. ఈ దినం నీ అప్పులతో నువ్వు అదే చెప్పగలగాలి, నీ ప్రతికూల స్థితితో నువ్వు అదే చెప్పగలగాలి, ఉద్యోగంలో ఏమైనా ఇష్యూస్ వస్తే నువ్వు చెప్పగలగాలి ఏంటంటే నా దేవుడు నాతో ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? నేను ఎంతటి వాడినయ్యా. ఎందుకన్నాడు తెలుసా? ఎందుకంటే ఒకసారి తృణీకరించబడ్డాడు కాబట్టి. మంచి చేద్దామని వెళ్ళాడు, కానీ వాళ్ళు పట్టించుకోవాలి. నువ్వే నాకు చేయడానికి అన్నాడు. తృణీకరించబడిన వారు ఇక్కడ ఈ దినం ఉంటే, తృణీకారం అంటే ఫెయిల్యూర్, తృణీకారం అంటే ఇంటర్వ్యూలో ఫెయిల్యూర్. ఆమె ఏం చెప్పండి ఒకసారి, రైట్. అలాంటి వారు ఉంటే దేవుడు ఏమంటున్నారంటే ఒకసారి ఫెయిల్ అయ్యావు, ఇంకోసారి నువ్వు ఫెయిల్ కావు, అంతే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, రైట్. ఆమేన్, హల్లెలూయా. ఈ దినం వరకు నువ్వు ఫెయిల్ అయి ఉండొచ్చు, వ్యాపారంలో, ఉద్యోగంలో, కుటుంబ జీవితంలో, ఆర్థిక స్థితిలో, ఎన్ని ఓడిపోయే స్థితులు నువ్వు ఈ దినం వరకు ఫేస్ చేసినా, ఈ దినం నుంచి దేవుడు ఏమంటున్నాడంటే ఈ దినం ఖచ్చితంగా నేను నీతో ఉన్నవాడను అంటున్నాడు దేవుడు. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. నీకు డాక్టర్ ఏ రిపోర్ట్ వచ్చాడో నాకు తెలియదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆ రిపోర్ట్లో ఉన్నది నిజము కాదు, నేను నీలో ఉన్నది నిజం అంటున్నాడు. నమ్మిన వారు ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. తర్వాత చదవనమ్మా. దేవుడు మోషేతో ఇట్లా నేను, మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఆమేన్ చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. 12వ వచనంలో అంటాడు, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. నాతో పాటు ఈ మాటలు చదువుదాం. 12వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? దేవుడు నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. తర్వాత నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరు. ఒక మాట చెప్తున్నాను, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు అంతము వరకు కూడా. ఫిలిప్పీయులకు తీయండి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఒక సత్క్రియను మోషే జీవితంలో ఆరంభించాడు. ఆరంభిస్తూ 12వ వచనంలో ఏమంటాడంటే నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవిస్తారు అనేది, అది నీ భవిష్యత్తు. 4:1-4 చదవండి. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అందరం కలిసి చదువుదాం. అందరు తీయండి బైబిల్, లేకపోతే అక్కడ చూసి చదవండి. 1 2 3 గో. మీలో దేవుడు ఈ దినం మీలో సత్క్రియను ఆరంభించాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటి వరకు నీ దృష్టి సమస్యల మీద పెట్టావు, ఈ దినం నుంచి దేవుని వాగ్దానం మీద పెడుతున్నావు. ఇప్పటి వరకు నీ దృష్టి నీకున్న ప్రతికూల స్థితుల మీద పెట్టారు, కానీ ఈ దినం నుంచి ఉన్నవాడను అనువాడను అనే దేవుని మీదకి నీ ఫోకస్ మారిపోయింది. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? నీ ఫోకస్ ఎవరి మీద ఉంది ఈరోజు చెప్పండి? ఉన్నవాడు అనువాడు. మరొకసారి ఎవరి మీద ఉంది మీ దృష్టి? ఎవరి మీద? మళ్ళీ ఒకసారి 1 2 3 ఆవలిస్తే సరిపోదు, గట్టిగా చెప్పాలి. ఎవరి మీద ఉంది మీ దృష్టి? ఉన్నవాడు అనువాడు. దేవుడు ఈ దినం మీలో సత్క్రియను ఆరంభించాడు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఎప్పటివరకు కొనసాగిస్తాడంట? యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా, చెప్పండి ఎలాగంట? రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ఏం చేయాలి తెలుసా? మోషే అయిపోయింది అనుకున్నాడు, కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో మోషే అక్కడి నుంచి ఆ మధ్యలో ఉన్న తన జీవితాన్ని మళ్ళీ తిరిగి దేవుని మీద దృష్టి పెట్టి ప్రారంభించాడు. ఆమేన్. ఈ దినము నెవర్ గివ్ అప్. మీరు ఓడిపోయారు అనే స్థితిలో ఉంటే ఈ దినము అది తుడిచివేసేసుకోండి, వైప్ ఇట్ ఆఫ్. ఓడిపోలేదు, అయిపోలేదు, ఆగిపోలేదు. మళ్ళీ ఏంటంటే
అయిపోలేదు, ఆగిపోలేదు. యు బీన్ ట్రయింగ్ టు ఇంప్రెస్ యువర్ వైఫ్ ఆర్ యువర్ హస్బెండ్. ఎప్పుడు పట్టించుకోదేంటి, ఎప్పుడు పట్టించుకోడేంటి, ఇంక ఈడు ఇంతే. నువ్వు ఓడిపోలేదు, ఆగిపోలేదు, అయిపోలేదు. ఆమెను చెప్తారా? పిల్లల ఇష్యూస్లో ఎంత చెప్పినా వినరండి, వినడు, వీడు విండు, అది విండు, వీడు విండు, అది ఇంకా అయిపోయింది, ఇంక వదిలేయాలి. నువ్వు ఓడిపోలేదు, తర్వాత అయిపోలేదు, ఆగిపోలేదు. రైట్? వ్యాపారం పెట్టాను, ఏ వ్యాపారం పెట్టినా లాస్ అయిపోతుందండి. ఇంకా నా వల్ల కాదు. నువ్వు ఓడిపోలేదు, అయిపోలేదు, నువ్వు ఆగిపోలేదు. ఆమె చెప్తారు గట్టిగా. రైట్? ప్రయత్నాలు చేస్తున్నాను, జాబ్కి రావట్లేదు, నువ్వు ఓడిపోలేదు, అయిపోలేదు, ఆగిపోలేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. రైట్? ఈ దినము ఈ నిశ్చయముతో నువ్వు ఇంటికి వెళ్ళాలమ్మా. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్, బట్ యు ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అ గ్రేట్ థింగ్. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నెవర్ గివ్ అప్. దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఆమెను చెప్తారా గట్టిగా? ఆమెన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకొని, నువ్వు ఓడిపోలేదు అంతే. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్. నీకు ఇంకొక ఫైనల్ అటెంప్ట్ ఉందేమో, కానీ దేవుడు ఏమంటాడంటే అదే ఈ దినం సక్సెస్గా మారుస్తానంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్? నీ ఆరోగ్యం కొరకు చింతిస్తున్నావేమో, ఈ దినం జ్ఞాపకం పెట్టుకొని, నువ్వు ఓడిపోలేదు, నీ ఆరోగ్యము ఏం పాడైపోలేదు. యేసు నామములో అది తిరిగి జీవిస్తుంది. ఆమెన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నీ దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అంతే మాత్రం కాక నీ దేవుడు వారి ముగ్గురితో ఉన్నాడు, నీతో ఉంటాడు. నేను ఉన్నవాడను అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కమాన్. మీకు ఏ ఆశలు ఉన్నాయో నాకు తెలీదు, ఎక్కడ ఆగిపోయారో నాకు తెలీదు. రైట్? చాలా 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 చూడండి, పెళ్ళయ్యే ముందు యవనులకి చాలా ఆశలు ఉంటాయి అన్నమాట. నేను ఇంత బిజినెస్ చేయాలి, ఇలా రియల్ ఎస్టేట్లో ఇలా సెటిల్ అవ్వాలి, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి. రైట్? కానీ పెళ్ళయ్యేసరికి, పిల్లలు పుట్టేసరికి, బాధ్యతలు పెరిగేసరికి అవన్నీ కూడా నీరు గారిపోతాయి. అవునా కదా? రైట్? కానీ దేవుడు ఏమన్నారంటే, నువ్వు ఓడిపోలేదు, అవి ఆగిపోలేదు, అవి అయిపోలేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అవి తిరిగి జీవం పొందుకుంటున్నాయి. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా యేసు నామములో నీకు అత్యధికముగా దయచేయబడునుగాక. ఆమేన్. నువ్వు మిద్యాన్లో ఉన్నట్లయితే ఈ దినం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? మిద్యాన్లో మోషే కొరకు దేవుడు ఎలాగైతే మండుచున్న పొదలో వేచి ఉన్నాడో, నీ మిద్యాన్లో కూడా దేవుడు మండుచున్న పొదను ఒకటి పెట్టి ఉన్నాడు. మీకు అర్థమైతే? హల్లెలూయా, హల్లెలూయా. రైట్? ఆ పొదలో నీ పేరు రాయబడి ఉందమ్మా. ఆమేన్ చెప్తారు గట్టిగా? ఆమేన్ అంటే ఏంటి తెలుసా? మీరు మళ్ళీ తీయండి, 3వ అధ్యాయం. నేను మూసేశాను. 3వ అధ్యాయము 4వ వచనములో, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి, అందరం కలిసి చదుదాం. దేవుడు ఆ పొద నడుమ నుండి ఎలా పిలిచాడంట? ఎన్నిసార్లు పిలిచాడు? దేవుడు 7గురిని 2 సార్లు పిలిచాడు బైబిల్లో. అందులో మోషే ఒకడు. ఏమని పిలిచాడంటే చూడండి, దేవుడు ఆ పొద నడుమ నుండి ఏమని పిలిచాడంట? మోషే, మోషే అని అతన్ని పిలిచాను. సౌలా, సౌలా. ఇంకెవరిని పిలిచాడు తెలుసా? మార్తా, మార్తా. రైట్? ఇంకెవరిని పిలిచాడు? సమూయేల్ని. ఇంకెవరిని పిలిచాడు? సీమోను, సీమోను. ఇంకెవరిని పిలిచాడు తెలుసా? అబ్రాము, అబ్రహాము. ఇంకెవరిని పిలిచాడు? ఇస్సాకు, ఇస్సాకు. ఇంకెవరిని పిలిచాడు? యాకోబు, యాకోబు. ఈ దినం ఎవరిని పిలుస్తున్నాడు? ఎబెనెజర్, ఎబెనెజర్. చెప్పండి మీ పేరు. 1 2 3. హల్లెలూయా. ఎందుకు 2 సార్లు పిలిచాడు తెలుసా? ఒకసారి ఓడిపోయిన మోషేని పిలిచాడు, ఇంకోసారి గెలవబోచున్న మోషేని పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. రైట్? ఆ మోషే ఐగుప్తు మోషే, ఆ మోషే తప్పు చేసిన మోషే, ఆ మోషే హత్య చేసిన మోషే. ఆ మోషేలో ఇన్సెక్యూరిటీ ఉంది, పాత మోషేలో ఫెయిల్యూర్ ఉంది. కానీ ఆ మోషేని దేవుడు ఇంకోసారి మోషే అని పిలిచాడంటే తన జీవితం ఆ క్షణంలో మారిపోయింది. హల్లెలూయా. రైట్? నీ కొరకు ఒక పొద వేచి ఉన్నది, ఆ పొద మీద నీ పేరు రాయబడి ఉన్నది. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? ఎన్నిసార్లు రాయబడి ఉందమ్మా? 2 సార్లు. చెప్పండి మీ పేరు 2 సార్లు. 1 2 3 గో. మీ పేరు మీరు చెప్పుకోండి. 1 2 3 గో. లే గట్టిగా చెప్పాలి. 1 2 3 గో. కాదు, చెప్పండి. 1 2 3 గో.
నాకు ఇందిరా ఒకటే అనిపిస్తుంది ఇక్కడ. 1 2 3 గో. సరితాను వచ్చింది, ఎవరన్నారా? సంధ్య. 1 2 3 గో. హలో, ఇటు చెప్పండి, మీ పేర్లు 2 సార్లు చెప్పండి. ఒకటేమో ఫెయిల్యూర్, రెండోసారేమో సక్సెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. నీ జీవితంలో ఉన్న ఆ నెక్స్ట్ లెవెల్కు ఉన్న ఆ ఆశను ఈ దినం మీరు వదలకండి. హల్లెలూయా. మీరు ఎండింగ్ అనుకుంటున్నారు, కానీ దేవుడు ఏమంటున్నారంటే మీరు మధ్యలో ఉన్నారంటున్నాడు. ఆమేన్. గట్టిగా ఆమేన్. ఆమేన్. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో, తర్వాత 40 సంవత్సరాలు మిద్యానారణ్యంలో, తర్వాత 40 సంవత్సరాలు దేవునితో మోషే నడిచాడు. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, ఈ దినము నుంచి మీరు కూడా దేవునితో నడవబోతున్నారు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. హల్లెలూయా. స్తోత్రములయ్యా దేవా, నీకు వందనాలయ్యా, స్తుతులయ్యా.